ఇందులో మొత్తం క్రషర్సే ఉన్నాయి, జరుగుతున్నాయి. అంతా కూడా అక్కడ కంకర అలాంటివన్నీ కూడా ఆహ్, తయారవుతుంది అదంతా కూడా. కానీ అక్కడ ఎటువంటి కూల్చివేతలు లేవు. మొత్తం ప్రైవేట్ ల్యాండ్‌లల్లో జరిగే ఆటిపైనే కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. ఇది సబబు కాదు కదా! ఇంకొక విషయం మెయిన్‌గా ఏంటి అంటే, పొంగులేటి ల్యాండ్‌లో క్రషర్స్‌ను కూల్చివేస్తుంది హైడ్రా అనే ప్రచారం వచ్చింది. కానీ పొంగులేటి ల్యాండ్ కాదిది. రేవంత్ రెడ్డి పొంగులేటిని ఒప్పించి ఈ కూల్చివేతలు చేపట్టారు అనే ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి కదా! రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. పొంగులేటికి అసలే సంబంధం లేదు. ఇటు నుంచి కొద్దిగా ఇంకా 2, 3, 4 కిలోమీటర్ల దూరంలో పొంగులేటిది ఉంది ఇక్కడ మొత్తం కూడా. కానీ ఆళ్ళ ల్యాండ్‌లో ఎటువంటి కూల్చివేతలు జరగలేదు. వాళ్ళ క్రషర్స్‌ని అసలే కూల్చివేయలేదు. అవి అలాగే పనవుతుంది. హరీష్ రావు ఇచ్చిన కంప్లెయింట్ మేరకే చర్యలు చేపడుతుంది హైడ్రా అన్నారు. హరీష్ రావు ఇచ్చిన కంప్లెయింట్ మేరకి హైడ్రా అక్కడ కూల్చివేతలను చేపట్టట్లేదు. అలాంటిది ఇక్కడ మాత్రమే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాండ్‌లలోనే పెట్టుకున్నటువంటి కంపెనీలకి కొట్టగొడుతున్నారు మాకు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడే జరుగుతూ ఉంది. మరి కొంతమంది ఇక్కడ ఈ వర్క్‌కి సంబంధించి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ ముందస్తుగా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ అలాంటివి ఉన్నాయా? చెప్పండి సార్. ఎందుకంటే పర్మిషన్ లేకుండా పెట్టారు అంటున్నారు కదా! వేరే కాదండి. చెప్పే బాధ్యత ఉంది గదండీ! చెప్పే బాధ్యత ఉంది గదా! ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి? అంత ఈజీగా అరే ఎళ్ళిపోండి అంటున్నారు. మరి పర్మిషన్ లేకుండా పెట్టారా మీరిక్కడ? చెప్పండి ఒక మాట. పర్మిషన్స్ లేవు అయినప్పటికీ కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఎందుకు చెప్పట్లే మీరు? చూడండి ఈళ్ళెలా పారిపోతున్నారో. మొత్తం కూడా చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు. మీరు ఇంకేదైనా ఉంటే చెప్పుకోండని నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇదంతా కూడా జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంది. అంటే హైడ్రా తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అనేలాగా కూడా ఉంది. వీళ్ళు అసలు చెప్పడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అందులో ఒకటి నిర్లక్ష్యంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూస్తున్నాం గదా! ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారో. మరి పర్మిషన్‌లు ఉన్నాయా? లేవా సార్ అంటే కూడా మేము చెప్పము అనే అంత ఇదిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా గూడుపుటానిగా జరుగుతూ ఉంది. అక్రమంగా జరుగుతుందనే అనుకోవచ్చు మెయిన్‌గా కూడా. తెలుస్తుంది పర్టిక్యులర్‌గా. అంటే ఈ ల్యాండ్ ఓనర్స్ వేరే అయినప్పటికీ వీళ్ళు లీజుకిచ్చారు 6 నెలల క్రితము. లీజుకిస్తే ఇక్కడ నడిపించుకునే వాళ్ళు మాత్రము మరి ఇక్కడ ఎటువంటి పర్మిషన్‌లు లేకుండా నడిపిస్తున్నారనేదైతే పర్టిక్యులర్‌గా తెలుస్తూ ఉంది. క్లియర్ కట్‌గా తెలుస్తుంది. పర్మిషన్‌లు లేకుండా ఇక్కడ నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎంత అడిగినా గాని ఎంత నిర్లక్ష్యంగా ఎళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. చెప్పే బాధ్యత వాళ్ళకుంది. ఇలా పర్మిషన్‌లు లేనివి కంపెనీలు ఎలా నడపగలుగుతారు? నడిపే పర్మిషన్ ఎవరిచ్చారిక్కడ? ఎవరి ఆధ్వర్యంలో ఇక్కడ నడిపిస్తున్నారు మరి?